నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరణి. ఎస్, ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. 90% బ్లడ్ క్లాట్స్కి కారణం ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇక కెమికల్స్, మనం రోజు తినే కెమికల్స్. సో ఈరోజు ఇన్ఫ్లమేషన్ ఎలా అవుతుంది, ముఖ్యంగా చాలామందికి ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టడం, ఒక అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫామ్ అవ్వడం నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అది. ఆ తర్వాత ఆ ప్లేక్ నుంచే విరిగిపోయి బ్లీడ్ అవ్వడం, రప్చర్ అయ్యి ఆ తర్వాత పూర్తిగా మూసుకుపోవడం. అన్ని చోట్లలో, బాడీలో అన్ని చోట్లలో, అన్ని ఆర్గన్స్, కళ్ళు, చెవులు, ముక్కు, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, అన్ని చోట్ల సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ అనే పదానికి వస్తే 80 to 85% ఈ క్లాట్స్కి కారణం వైరస్. ఫస్ట్ వన్, వైరస్ మొత్తం కూడా క్లాట్స్ ఫామ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు, ఒక పొరలాగా ఎండోథీలియల్ సెల్స్ని అటాక్ చేస్తుంది ఇది వైరస్. ఎన్ని వైరస్ ఉంటుంది? కొన్ని కోట్లలో, లక్షల కోట్లలో వైరస్ అనేది ఉంటుంది. సెల్స్ కొన్ని కోట్లలో ఉంటే లక్షల కోట్లలో, వేల కోట్లలో వైరస్ అనేది బాడీలో ఎంటర్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఈ ఎండోథీలియల్ సెల్స్ ఏదైతే ఉందో ఆ ఇంట్లోకి పోయి అక్కడున్న పదార్థము, ప్రోటీను, లిపిడ్ అన్నీ తీసుకొని మొత్తం కూడా నాశనం చేస్తుంది, డ్యామేజెస్. ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలా అవుతే డ్యామేజ్ చేస్తుందో చుట్టుపక్కల ప్రాంతము, ఆ బ్లడ్ వెసిల్ లోపలే ఎండోథీలియంని కూడా రప్చర్ చేస్తుంది. సో ఎన్ని రోజులు ఫీవర్ ఉంటే అన్ని రోజులు లోపల ఈ వైరస్ ఈ బ్లడ్ సెల్స్ని అటాక్ చేయడం, ఈ ఎపిథీలియల్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఎంతవరకు అవుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. బట్ ఎన్ని రోజులు ఫీవర్ అనేది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అన్ని రోజులు డ్యామేజ్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న వయసులో చిన్న చిన్న పాపలు, పుట్టిన పాపల నుంచి చచ్చిపోయే వరకు ఈ విధంగా వైరస్ అనేది అటాక్ చేయడం, ఎండోథీలియంని డ్యామేజ్ చేయడం, అక్కడ క్లాట్స్ లాగా ఫామ్ అవ్వడం, చిన్న చిన్న క్లాట్స్ లాగా ఫామ్ అవ్వడం, ఆ